వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు మనము ఆనియన్ క్యాప్సికమ్ పచ్చడి చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కాక టీ స్పూన్ జీలకర్ర, ఓ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఓ టీ స్పూన్ సాయి మినపప్పు, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1/2 కిలో తీసుకున్నాను క్యాప్సికము. లోపల గింజలు తీసి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చిన్నది టమాటా, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి ఒకసారి. నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి. ఇది అలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలా ముక్కలు ఉడికేలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న శనగపప్పు, ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇది ఉడికిపోయింది. చల్లారి పెట్టుకుందాం. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపోకపోతే చూసుకుని కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఆవాలు, మూడు ఎల్లుల్లిపాయలు చితక్కొట్టిని వేసుకోవాలి. రెండు నుంచి మూడు ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు బాగా వేయించుకోవాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు పచ్చడిలో వేసుకుందాం. ఇందులో వాటర్ అది ఏమీ వేయలేదు కాబట్టి వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి మనం అన్నంలోకైనా, దోశ, ఇడ్లీ ఎందులో తిన్నా కూడా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగానే అయిపోతుంది చట్నీ చేయడం. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.